ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న మానవీయ పథకం. రెక్కాడితే గాని డొక్కాడని పేద కూలీలకు నెల నెల ఎంతో కొంత ఆదాయం అందించే పథకం. వలసలను నిరోధించి ఉన్న ఊర్లోనే పని కల్పించే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందా? ఉపాధి హామీ కూలీలకు 2 నెలలుగా వేతనాలు అందకపోయినా అందరూ నిమ్మకు నీరెత్తినట్లుగా ఎందుకున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కొత్తగా ఉపాధి హామీ జాబ్ కార్డుల జారీతో పాటు పనుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచింది. 2020-21లో ఈ రికార్డును సాధించింది ఆంధ్రప్రదేశ్. కరోనా మహమ్మారి విరుచుకుపడిన సమయంలో దిక్కుతోచక పట్టణాలకు పట్టణాలే గ్రామాలకు తరలివచ్చినా సరే వారికి జీవనోపాధి కల్పించింది ఉపాధి హామీ పథకమే. అంతటి విపత్తులోనూ ఎంతో సంయమనంతో అడుగులు వేసిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగించకుండా ఉండేలా ఉపాధి హామీ పథకాన్ని రివ్యూ చేసి బలోపేతం చేసి లక్షలాది మందికి ఆర్థికంగా అండగా నిలిచారు. వర్తమానానికి వస్తే ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వలసలను నిరోధించి ఉన్న ఊరిలోనే పేదలకు ఏడాదిలో 100 రోజులు పని కల్పించే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా నేటి పాలకుల విధానాలున్నాయి. గత 2 మాసాలలో పనిచేసిన రోజులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో బతుకుబండి లాగేదెలా అని కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం కూలీలకు పని కల్పించిన తర్వాత 21 రోజులు దాటకుండా వారికి వేతనాలు చెల్లించాలి. ఆ పని చేయకుండా ఉపాధి హామీ వేతన బకాయిలు పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వ్యవసాయ కూలీ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సంవత్సరం పర్టికులర్గా ఎన్నికలు వచ్చాయనే పేరు మీదుగా చాలా గ్రామాల్లో పని చెప్పలేదు. చెప్పిన వాళ్ళకు కూడా ఏప్రిల్ 15 తర్వాత బిల్లులు పడలేదు. ఇంకా చెప్పాలంటే జూన్, జూలై 2 నెలలు అసలు ₹1 కూడా ఉపాధి హామీ బిల్లు రాలేదు. కొన్ని కోట్లలో ఉంది. ఎంత ఉంది అని అడగడానికి పీడీతో ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు ఆవిడ అందుబాటులో రాలేదు. ధర్నాలు చేశారని చెప్పి పీడీ గారు ఏపీఓలకి అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మెమోలు ఇచ్చిన సందర్భాలు కూడా ఇది ఎక్కడ అన్యాయం అర్థం కావట్లేదు. ఒక పక్క కూలీలు తమ చేసిన డబ్బులు అంటే ఉదాహరణకి 8 వారాలు ఒక కుటుంబానికి 8 వారాలు బకాయి అంటే ₹12,000. ఒక కూలీ కుటుంబానికి ₹12,000 అంటే 3 నెలల గ్రాసం అంటే నెలకు ₹5,000 చొప్పున బతికేసేటువంటి కుటుంబాలు ఉంటే వాళ్ళకి ₹12,000 రావాల్సి ఉంది. ఎలా బతకాలి? ఒక పక్క వ్యవసాయ పనులు లేవు, ఉడుపులు లేవు, ఆధునిక పద్ధతులు వచ్చేసాయి, ఎదజల్లే పద్ధతులు వచ్చేసాయి, యంత్రాలు వచ్చేసాయి, బెంగాల్ నుంచి కూలీలు వచ్చేసారు, బీహార్ నుంచి కూలీలు వచ్చేసారు. ఈ లోకల్గా ఉండేటువంటి వ్యవసాయ కూలీలు పనులు లేవు. రెండో పక్క చేసిన పనులు డబ్బులు రావట్లేదు. ఎలా బతకాలనే దాని ప్రశ్న సమాధానం లేదు. కానీ ఇప్పుడున్నట్టు ప్రభుత్వం అప్పుడే వచ్చి 2 నెలలు కావస్తుంది, ₹1 రిలీజ్ చేయించలేకపోయింది. ఈ ప్రభుత్వం కేంద్రంలో కూడా పెత్తనం చేసేటువంటి ప్రభుత్వం. కేంద్రం నుంచి రావాల్సిన డబ్బుల్ని రప్పించలేదు. చాలా మాట్లాడుతున్నారు కానీ కూలీల గురించి మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు. ఉపాధి హామీ కూలీలు రోడ్డెక్కారు. పూట గడవడం లేదని, వేతనాలు చెల్లించాలని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ధర్నా చేశారు. వారికి మద్దతుగా నిలిచిన కుల సంఘాల నేతలు చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఉపాధి కూలీలు అతి తక్కువ వేతనం మహా అయితే ₹250, 300 లోపు వేతనం చెల్లించే వాళ్ళకి నెలల తరబడి మే నెల కొంత, జూన్ నెల, జూలై నెల, ఆగస్టు వచ్చింది. అందువల్ల ఈ బకాయిలు చిరుద్యోగుల యొక్క బకాయిలు తక్షణం విడుదల చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు అప్పు తెచ్చి చెల్లిస్తారా? ఏ రకమైన పద్ధతిలో చెల్లిస్తారు? చిన్న ఉద్యోగుల పొట్ట మాత్రం కొట్టొద్దని చెప్పి ఈ కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ఒక జిల్లాలోనే ₹70 కోట్ల బకాయిలు ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 8,000 పైన కోట్ల పైన ఈ బకాయిలు ఉండేటువంటి పరిస్థితి. అందువల్ల తక్షణం చెల్లించాలని చెప్పి వ్యవసాయ పనులు ఉండని వేసవి సీజన్లో పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించి ఆదుకోవడంలో గత 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనే కొనసాగింది. ఏటా ఉపాధి పొందిన కుటుంబాలు, లబ్ధి చేకూర్చిన మొత్తం పెరగడమే ఇందుకు నిదర్శనం. మొన్నటిదాకా పేద కుటుంబాల కడుపు నింపిన ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు రాజకీయాలు చొరబడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో పెత్తనం కోసం అధికార టీడీపీ నేతలు ఈ పథకానికి రాజకీయ రంగు పులుముతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లుగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఉన్నారని లేనిపోని ఆరోపణలు చేస్తూ వారిని తొలగించి వేస్తున్నారు. లంచాలు తీసుకుని ఆ పోస్టులు అమ్ముకోవడానికి, తమ వారిని నియమించుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్డెక్కారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై కన్నెర్ర చేస్తున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ సార్, ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాము. 2015 నుంచి చేస్తున్నాము. అయితే ఇప్పుడు రాజకీయ పరంగా కొన్ని ఒత్తిడులు ఉన్నందుకు మేము అవి అంటే ఊర్లో నాయకులు అంటున్నారు సార్, వేరే వాళ్ళని పెట్టుకుంటాము అట్లా మాకు అని అంటున్నారు. మేమైతే ఏ రాజకీయ పరంగా చేయలేదు సార్, ఊరికి అందరికి సపోర్ట్గానే పని చేసినాము కాబట్టి మాకు అట్లా అంటున్నారు సార్. మాకైతే సార్ మా ఆయన రియల్గా చెప్తున్నా సార్, మా ఆయన లేడు, నాకు 2 పిల్లలు, దాని మీదనే బతుకుతున్నా. కానీ ఆ జాబ్ తీసేస్తే మాత్రం నాకు కొంచెం బాధ అనిపిస్తుంది సార్. కారణాలు ఏం లేవు సార్, మాకు రాజకీయ ఒత్తిడి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మా వాళ్ళని పెట్టుకుంటాం, ఫస్ట్ నుంచి మీరే ఉన్నారు కదా, కారణాలు అయితే ఏం చెప్పడం లేదు సార్. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్గా గత 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. గవర్నమెంట్ మారిన కారణంగా రాజకీయ ఒత్తిడి వలన ఏం చెప్తున్నారంటే గ్రామాల్లో నాయకులు మిమ్మల్ని తీసేసి మా వాళ్ళని పెట్టుకుంటామని ఈ విధంగా చెప్తున్నారు. మేము ఎక్కడ ఏం తప్పు చేయట్లేదు, ఏ ఆడిట్లో కూడా ఏం రికవర్ లేదు, ఏం లేదు. కాకపోతే వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిడి వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నాం మేము. దయచేసి ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లను ఆపాలని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం సార్. ఓ పక్క కూలీలకు వేతనాలు రాక మరో పక్క ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాలు తలకిందులవుతూ ఉండడంతో ఈ పథకాన్ని నమ్ముకున్న పేద కుటుంబాల ఉపాధికి గండిపడుతోంది. సూపర్ 6 హామీలతో ఓదరగొట్టిన ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలపై చేతులెత్తేసింది. ఎప్పటి నుంచో ఉన్న పథకాలను నిర్వీర్యం చేయడానికి, బలహీనపరచడానికి ప్రయత్నిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల పొట్టకొడుతోందని వ్యవసాయ రంగ నిపుణులు, నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.